అందరికి నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. మరొక అబద్ధపు బోధన గురించి చూద్దాం రండి. క్రైస్తవులు ఆదివారం రోజున చర్చికి వెళ్తూ ఉంటారు, ఒక సెవెంత్ డే వారు తప్ప. ఆదివారంన చర్చికి ఎందుకొరకు వెళ్తారు, ఎందుకు వెళ్ళాలి? లేఖనం ఏమి చెప్పుచున్నది ఈ విషయంలో చూద్దాం రండి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను అని ఇక్కడ రాయబడింది. ఆదివారమున వారు చేసినటువంటి పనేమిటి, వారు ఎందుకొరకు వెళ్ళారు అంటే రొట్టె విరుచుట కొరకు వారు కూడుకున్నారు. రొట్టె విరుచుట కొరకే వారు చర్చికి వెళ్ళినట్టుగా ఇక్కడ కనబడతా ఉంది. ఆ దినాన వారు చేసింది ఏమిటి అని అంటే 11వ వచనంలో, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకుని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆదివారం అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చేసిన కార్యం ఏమిటంటే రొట్టె విరుచుట అనే కార్యాన్ని చేశాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తాడు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను అని ఇక్కడ చెబుతున్నాడు. మొదటి వచనంలో పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఏమిటి అంటే ఆదివారం మీలో ప్రతివాడు అంటున్నాడు. అంటే ఆదివారం రోజున వీరు కూడుకోవడము ఆనవాయితీ. ఆదిమ సంఘానికి అపోస్తలుడు నియమించినటువంటి పద్ధతి ఇది. నూతన నిబంధనలు 14 పత్రికలు రచించినటువంటి అపోస్తలుడు పౌలు భక్తులు చెబుతున్నటువంటి సంగతులు ఇవి. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానం చెందినటువంటి ఆదివారం రోజున శిష్యులు కూడా ఆ రోజు వారు ఆదివారమున సాయంకాలము కూడుకున్నారు. వాళ్ళు 20వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, ఆదివారము సాయంకాలం నా శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. ఇక్కడ మనం గమనిస్తున్నాం, వారు ఆదివారపు దినమున కూడుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శుక్రవారం మరణించి శనివారం సమాధిలో ఉండి ఆదివారం రోజున పునరుత్థానుడయ్యాడు. అయితే ఆదివారపు దినమున రొట్టె విరుచుట కొరకు కూడుకున్నారు ఆదిమ అపోస్తలులు. 2వ అధ్యాయం 46వ వచనం అపోస్తల కార్యంలో కూడా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 46వ వచనం, మరియు వారేక మనసులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారు ఐరి. ఆదిమ సంఘము వారు రొట్టె విరుచుటలో చాలా జాగ్రత్తగా పాల్గొన్నారు. ఎప్పుడు చేశారు అది అంటే ఆదివారంన చేశారు. ఏ ఆదివారంన చేశారు? ఆదివారం అనేది ఎప్పుడు వస్తే అప్పుడు చేశారు. అసలు ఆదివారంన చర్చికి వెళ్లాల్సిన యొక్క ముఖ్య ఉద్దేశమే రొట్టె విరుచుట, ప్రభువు యొక్క శరీర రక్తాలలో పాలు పొందుట కొరకే చర్చికి వెళ్ళాలి. ఈనాడు క్రైస్తవ సమాజంలో యజబేలు నడిపిస్తున్న ఒక ఆలోచన విధానం ఒకటి ఉంది. ఆదివారం చర్చికి వెళ్ళాలి కానీ అది రొట్టె విరిచడానికి కాదు అని కొందరు నెలకొకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి విరుస్తున్నారు. కొందరు అయితే ప్రతిదినం విరుస్తున్నారు, కొందరు శుక్రవారం విరుస్తున్నారు, కొందరు శనివారం విరుస్తున్నారు. ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు విరుస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక అబద్ధ బోధ, యజబేలు బోధ, అసత్య బోధ, సాతాని బోధ. ఇదంతా కూడా లేఖన ప్రత్యక్షత లేనటువంటి బోధకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యానము, తప్పుడు విధానం. దీనిని ప్రతి ఒక్కరు కూడా దిద్దుకోవలసిందే. లేదంటే రేపు దేవుని దగ్గర చాలా పెద్ద దెబ్బతింటారు, సిగ్గుపడతారు ఈ బోధకులందరూ కూడా. విశ్వాసులారా, ఒకసారి బెరయా సంఘ విశ్వాసులలాగా లేఖనాలను పరిశోధించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆదివారం రోజున రొట్టె విడవడం అనే కార్యక్రమం జరగాలి. అది ఏ ఆదివారము అంటే నెలలో వచ్చే మొదటి ఆదివారము, నెలకు ఒకసారి వచ్చే ఆదివారము, సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆదివారము, లేదా 6 నెలలకు ఒకసారి వచ్చే ఆదివారం కాదు. ఆదివారం అనేది ఎప్పుడు వస్తే అప్పుడు రొట్టె విరుచుటకు కూడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో జన్మించి సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచి తన శిష్యులకు ఇచ్చి వెళ్ళింది ఏమిటి అని అంటే ఆయన శరీరమును, ఆయన రక్తమును ఇచ్చి వెళ్ళాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి మనం చూసినట్లయితే, ఇది నా శరీరం, ఇది నా రక్తము, నా శరీరం తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవం పొందుతాడని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వచనాల వరకు కూడా మనం చూస్తాము. గనుక యేసుక్రీస్తు ప్రభుల వారు అమూల్యమైనటువంటి తన శరీర రక్తాలను ఇచ్చి వెళ్ళాడు. మనుషుల యొక్క పాప క్షమాపణ కొరకు, మనుషులకు జీవాన్ని కలిగించడానికి, సంఘానికి తన రూపాన్ని ఇవ్వడానికి, తన పోలికను ఇవ్వడానికి, తన జీవాన్ని ఇవ్వడం కొరకు. గనుక ఈనాడు క్రైస్తవ సమాజం తప్పుదోవ పట్టింది, తప్పు త్రోవలో వెళ్ళిపోయింది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే దేవుని చేత ఖచ్చితంగా శిక్షింపబడతారు, గద్దించబడతారు కూడా.
మరి పరలోకంలో ఉన్నత స్థాయిని పోగొట్టుకుంటారు. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా దిద్దుబాటు చేసుకోవాల్సిందే, మార్చుకోవాల్సిందే. ఆదివారం అనేది చర్చికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రభు వల్ల అక్కడ బోధకుడు ఇవ్వాల్సిందే, విశ్వాసులు తీసుకోవాల్సిందే. లేదంటే ఆ రోజు మీరు ఆదివారం చర్చికి వెళ్ళి కూడా ప్రయోజనమే లేదు. అసలు ప్రభు యొక్క శరీరక్తాలో పాలు పొందుతనే ఆ రోజు చర్చికి వెళ్ళినట్టు లెక్క, ప్రభు యొక్క ఉద్దేశంలో లేఖన ప్రకారముగా. ఇది నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడి అన్నాడు ప్రభు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనము చూడొచ్చు. ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే 24లో, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అన్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం కొరకు ప్రభు యొక్క శరీరక్తాలు పాలు పొందాలి. అది ఎప్పుడు పాలు పొందాలంటే ఆదివారం పాలు పొందాలి. దాని కొరకే మనము చర్చికి వెళ్తాము, వెళ్ళాలి కూడా. లేదా ప్రభు వాళ్ళలో పాలు పొందకుండా చర్చికి వెళ్తే ఆ రోజు చర్చికి వెళ్ళినట్టు కాదు దేవుని దృష్టిలో. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా దిద్దుకోండి. దీనికి వ్యతిరేకంగా చేస్తున్న బోధలన్నీ కూడా సాతాను బోధలే. ఎన్ని రోజులైనా ఈ విషయంలో దిద్దుబాటు కుదురుబాటు చేసుకోవాల్సిందే విశ్వాసులు, బోధకులు అందరూ కూడా. లేదంటే రేపు దేవుని దగ్గర చాలా గొప్ప నష్టం ఉన్నది వీళ్ళందరికీ కూడా. కనుక మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం, ప్రైజ్ లార్డ్. ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా వాట్సాప్ ద్వారా తెలియచేయండి. అందరికీ నమస్కారం, ప్రైజ్ లార్డ్.